నరసరావుపేట పట్టణ ప్రజల ఆరోగ్య పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టారని ఐటీడీపీ నేత అంకమ్మ చౌదరి అన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు రోజుకు 3 గంటల పాటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. డ్రైనేజీ పైపులకు వ్యర్థాలు అడ్డుపడి మురుగునీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రజల తీవ్ర ఇబ్బందులను గురించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. పురపాలక శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలతో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి ఎమ్మెల్యేతో ఆదేశాలు జారీ చేయిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడడంతో పాటు పట్టణ శుభ్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాఖీ న్యూస్ మీడియాకి నమస్కారం. నా పేరు అంకమ్మ చౌదరి అండి. నిన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పారిశుద్ధ్యం మీద, కోటప్పకొండ మీద ఏదేదో మాట్లాడుతున్నారు, ఎట్లాగో మాట్లాడుతున్నారు. ఏమండి, మీ మర్యాద మీరు కాపాడుకోండి. పారిశుద్ధ్యం 34 వార్డులో ప్రతిరోజు 3 గంటలు మా ఎమ్మెల్యే గారు నిలబడి ప్రతి ఒక్కళ్ళని 100 మందిని ఎన్నికేట్ చేసుకుంటా పారిశుద్ధ్యం చేస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు వదిలేసిన పారిశుద్ధ్య కార్యక్రమం పూర్తిగా మేము చేస్తున్నాము. ఒక్కసారి టౌన్ చూసుకోండి, ఇనకొండ రోడ్డు పోయి చూసుకోండి, సత్తెనపల్లి రోడ్డు పోయి చూసుకోండి, రాయపాటి రోడ్డు అయినా తిరిగి చూడండి. మీకు ఏదైనా చేత కాకపోతే మేము మీ ఎన్నికటికి వస్తాం, మేము చేసిన పనులు మేము చూపిస్తాం. ఇప్పుడు అరగంట ముందు కూడా మీరు వదిలేసిన చిలకలూరుపేట రోడ్డు బైపాస్లో మొత్తం డంపింగ్ ఆగిపోయి మొత్తం ఇప్పుడు మిషన్ పెట్టి తీపిచ్చి వచ్చామండి. అరగంట కూడా కాలేదు, డంపింగ్ ఉంది. ఈరోజు స్టేట్లో ఫస్ట్లో ఉన్నాం మేము. ఆ డంపింగ్ మొత్తం క్లియర్ చేసాం. మీరంతా రోత చేశారండి, గందరగోళం చేశారు. నరసాపేట టౌన్ మొత్తం బీభత్సం చేసి వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టిన దాన్ని మా ఎమ్మెల్యే గారు పూనుకొని ప్రతిరోజు 3 గంటలు వర్క్ చేస్తున్నారండి.